రైతులకు కష్టాలు తలెత్తకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. అంతకుముందు కృష్ణా జిల్లా గూడూరు మండలంలో ధాన్యం రైతులతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో ఈ దఫా 8 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువకు ఎవరైనా దళారులు కొనాలని చూస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు జిల్లాలో 1,60,000 మంది రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 106 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా మనం అన్నదాత సుఖీభవ కింద అందించే 2వ విడత 7,000 రూపాయలు అందించడం జరిగింది. మన ఏలూరు జిల్లాలో ఉన్న రైతాంగం వాళ్ళకున్న చైతన్యం, వాళ్ళకున్న పట్టుదల రాబోయే రోజుల్లో వర్తమాన ఆలోచనతోటి ఖచ్చితంగా మనకి వీలైనంత వరకు మనం ఉద్యాన పంటలను ఎక్కువగా మనం పెంచుకునే విధంగా మనకున్న వనరుల్ని, అవకాశాలని మన రైతాంగం ఉపయోగించాలని ప్రభుత్వం నుంచి మీ అందరం కూడా విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు ఆ భరోసా ఇస్తాం, నమ్మకం ఇస్తాం. దానికోసం పౌర సరఫరాల శాఖ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సామాన్య విషయం కాదు. ఏలూరు జిల్లాలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొస్తున్నాం. ఐటీతో పాటు అక్కడ ఉన్న టెక్నాలజీని, కొత్తగా వస్తున్న పరికరాలను ఉపయోగించుకునే విధంగా రైతాంగానికి స్కిల్ బిల్డింగ్ కూడా మేము చేసి ఖచ్చితంగా మన జిల్లాని రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన 3 స్థానాల్లో తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం.